Hi everyone, explaining about forest full form. Please watch the video. Forest full form: F for food, O for oxygen, R for rain, E for environment, S for soil conservation, T for timber. ఫారెస్ట్ లో ఫుడ్ వల్ల మన హ్యూమన్ లైఫ్ కి, యానిమల్స్ కి, బర్డ్స్ కి చాలా బెనిఫిట్ ఉన్నాయి. అండ్ వీ కెన్ కలెక్ట్ లైక్ హనీ, ఫ్రూట్స్, పనస, హిల్ మ్యాంగోస్, టామరిన్స్, అడ్డపిక్కలు. ఇంకా ఫారెస్ట్ లో మనకి ఏమేమి దొరుకుతాయో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నిటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆక్సిజన్ వల్ల ట్రీస్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుని మనకి ప్యూర్ ఆక్సిజన్ని ఇస్తుంది. దానివల్ల మనం ఉన్న ఏరియాలో అంతా ఫ్రెష్ అండ్ ఎయిర్ క్లీన్గా ఉంటాయి. సో ప్లాంట్ మోర్ ట్రీస్ ఫర్ మోర్ ఆక్సిజన్. ఫారెస్ట్ బాగుంటే ఆటోమేటిక్గా రెయిన్ఫాల్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెయిన్స్ వల్ల ప్లాంట్స్కి, యానిమల్స్కి, రివర్స్కి అండ్ గ్రౌండ్ వాటర్ స్టోర్ అవ్వడానికి వాటర్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ రెయిన్స్ వల్ల మన లైఫ్లో ఎకోసిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. Planting more trees can help to generate more rainfall. So plant more trees. Planting more trees can save nature, save planet, save life. So go for green. సాయిల్ వల్ల మన ఎకోసిస్టమ్కి మంచి ఫౌండేషన్. ది సాయిల్ గ్రోస్ ఫుడ్ అండ్ చాలా యానిమల్స్కి హోమ్ కూడా. అండ్ సాయిల్ హోల్డ్స్ వాటర్ టూ. మనకి ట్రీస్ ఎంత ఇంపార్టెంటో సాయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. సాయిల్ ఉంటేనే ఫారెస్ట్ ఉంటుంది. మనకి ఫారెస్ట్ చాలా వాల్యుబుల్ టింబర్ని ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల మనము ఫర్నిచర్ అండ్ కన్స్ట్రక్షన్కి అండ్ పేపర్ ప్రోడక్ట్స్కి యూస్ చేస్తాము. కానీ దాంతోపాటు మన ఫారెస్ట్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి.